చేస్తారు ఏం లేదు అసలు. ఏంది పిల్లగా అక్కడనే ఆగి చూస్తున్నావు? అత్తవా లోపలికి? అగో పిలుస్తాంది కదా, వస్తావా లోపలికి? లోపలికి వస్తే ఏం చేస్తారు? అయ్యో పిల్లగా రారాదు. సరే వస్తున్నా. అబ్బా ఏమున్నాడు పిల్లగాడు, ప్రభాస్ అంత హైట్, నీకైతే సూపర్ సెట్ అవుతాడే. కాదే నీకే మంచి సెట్ అవుతాడే. లేదే నీ హైట్ కు ఆయన హైట్ కు సూపర్ ఉంటదే. కాదే నీకైతే ఇంకా మంచి సెట్ అవుతాడే. చూడే నీకే సెట్ అవుతాడు. కాదే నీకే మంచిగా సెట్ అవుతాడు. ఏ ప్రభాస్, మా ఇద్దరిట్లల్లా నీకెవరు నచ్చిరు? నాకు మీరిద్దరు నచ్చారు, మరి మీకు? 6 అడుగుల అందగాడివి నువ్వు మాకు నచ్చకుండా ఉంటావా? సరే గాని ఇంతకి నీ పేరేంటిది? ఇంతకీ నీదే ఊరు? నా పేరు శ్రీనివాస్, మాది కరీంనగర్. ఓ అవునా. ఏంది మీరు నన్నేమో చేద్దాం అనుకుంటున్నారా? నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. ఏంది పెళ్ళైందా? పెళ్ళయింది. ముందే ఎందుకు చెప్పలేదు? పో ఇక్కడ నుంచి. అబ్బా రాజకుమార్ అసంటోడు దొరికిండు అనుకున్నానే. మిస్ అయిండే. కొంచెంలోనే చేయి జారిపోయిండే. ఎట్లనే ఇంకెన్ని రోజులే పెళ్లి కాకుండా ఇట్లా మన ఇద్దరమే ఉండడము. చేద్దామే. నానే నీలిమా చెప్పే, ఇంకెంతో కాలమే మన ఇద్దరం ఇట్లనే బ్యాచులర్ గా ఉండడము. మరి ఏం చేద్దామంటావు రేపు? చెప్పాలి నువ్వే. ఎక్కడికి పోయినా మన ఇద్దరమే పోదామా అని. మరి ఏం చేద్దామే? మనతో పనిచేసే రమేష్ గారు ఉన్నాడు కదా, వాడికి ఫోన్ చేసి రమ్మన్నామా? ఇంకా రమేషా? మనకంటే చిన్నోడైనా మనం చెప్పినట్టు వింటాడే. అవునా, మనకు అసంటోడే కావాలి. అందుకేనే నేను చెప్పేది, మనం అంటే వాడికి ఎప్పటి నుంచో ఇష్టం. ఫోన్ చేసి పిలిపిద్దామే. అవునా అని, మరి ఫోన్ చేసి రమ్మని. సరేనే, ఇక ఫోన్. హలో రమేష్, నేను నీలిమని మాట్లాడుతున్నా. కొంచెం మీతో మాట్లాడాలి, ఒకసారి మా ఇంటికి వస్తారా? సరే. ఏమన్నాడే? 10 నిమిషాలలో వస్తా అన్నాడే. వస్తా అన్నాడా? అన్నాడు. దామర్ చూద్దాం. వస్తాడే, ఆగు 10 నిమిషాలు అన్న గాని. ఇంకెంతసేపు చూద్దామే? 10 నిమిషాలలో మన ముందు ఉంటా అన్నాడు కదా. అగో ఇటు వస్తుండే.
రమేష్ వచ్చినావా? ఫోన్ చేసి రమ్మన్నారు ఎందుకు? అయ్యో రమేష్, ఏమైంది గట్లా అంటున్నావు? నిన్ను చూడక చాలా డేస్ అవుతుంది కదా, నీతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేసి రమ్మన్నావు. మా ఇంట్లోకి రా. ఓ అంతేనా? సరే మరి పార్రి. రా రమేష్, కూర్చో. రమేష్, మీకు ఎవరైనా లవర్స్ ఉన్నారా? లేరండి. ఏంది లవర్ లేదా? ఎందుకు అట్లా రమేష్? ఇవాళ రేపు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు లవర్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు లేరు నీకు? లేరండి. ఎలాంటి అంటే మా అమ్మాయి తిడుతుందని నేను లవ్ చేయలేదండి. ఓ పిల్లగా, నీకొక విషయం చెప్పాలి. చెప్పండి. చెప్పు చెప్పు. అది కాదోయ్, నిన్ను మా నీలిమ ఎప్పటి నుంచో లవ్ చేస్తాంది. ఆ విషయం నీకు చెప్పడానికి భయపడుతుంది. మరి నువ్వేమంటావు పిల్లగా? అదే మరి మా అమ్మని అడిగత్తా. ఓ పిచ్చోడా, ఇది మమ్మీని మీ డాడీని అడిగేది కాదు, నీ మనసులోకి వెళ్ళి రావాలి. మా మనసులోకి వెళ్ళాము గాని ఇప్పుడైతే నా వెనకకెళ్ళి వస్తుందండి. ఏంటిది అది? గ్యాస్ అండి. పెన్. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? పోడా. కొంచెం గండి గోకుడు పెడతాను. గోకడి. ఓ పిచ్చోడా, అది గోకుడు కాదురా, గీకుడుగా. దాన్ని రొమాన్స్ అంటారు. అలాగా? లేదు. దీన్ని మేము గోకుడే అంటాం. నీ నోట్ల మన్ను వయ్యా. అరే పోడా, నువ్వు పిస కథలు పడకు. దాన్ని లవ్ చేస్తానవా లేదా? దాన్ని లవ్ చేయి నువ్వు. అయినా నీకు అంత పెద్ద ఆమెను ఎట్లా లవ్ చేయాలి? రొమాన్స్ అంటే గోకుడా? నేను మస్తు మందిని గోకినా. నీలిమా ఈడట్టి పప్పు ముద్దగాడు ఉన్నట్టున్నాడే. మరే మా అమ్మ పొద్దుగాల పప్పుతోటి ఇంత పెట్టింది, అదే ఇది. ఛీ, తాడోల పెరిగినావు, నీకు రొమాన్స్ అంటే తెలియదా? మేము చూపిస్తాం, చూసి నేర్చుకో. నువ్వు రాయే. ఇది రొమాన్స్ అంటే. మరే ఓ ఇదేనా రొమాన్స్ అంటే? అమ్మ నాన్న ఆటే కదా. ఆడతా నేను ఆడతా. సరే, నువ్వైతే రా మరి, ఆడదాం ఆట. హలో అమ్మా, పెళ్లి చూపులా? సరే అమ్మా, సరే వస్తున్నా మరి అమ్మ. ఓకే. ఓ రమేష్, ఏమైంది? ఏమైంది పిల్లగా? నాకు పెళ్లి చూపులట. మా అమ్మ ఫోన్ చేసింది, నేను పోతున్నా. బాయ్. ఛీ, ఈ మొగోళ్ళను నమ్మనే నమ్మద్దే. ఇక నుంచి నీకు నేను, నాకు నువ్వు. అంతే.